సో ఈ నామినల్ డేటా ఏంటి అంటే ఈ నామినల్ డేటాలో మనకున్న కాన్సెప్ట్స్ ఏంటంటే సో ఎగ్జాంపుల్స్ లైక్ సెక్స్, రిలీజియన్, ఎథ్నిసిటీ, జియోగ్రాఫిక్ లొకేషన్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్, సోషల్ సెక్యూరిటీ నెంబర్స్, టెలిఫోన్ నెంబర్స్ అండ్ దెన్ ఎంప్లాయీ ఐడి నెంబర్స్ అండ్ జిప్ కోడ్ నెంబర్స్. ఇవన్నీ ఇక్కడ చూడండి, సెక్యూరిటీ నెంబర్స్ అని చెప్పని ఎప్పుడైతే మెన్షన్ చేశానో ఇవి యూనిక్ వాల్యూస్, అంటే కామన్ గా ఉండేది కాదు. ఇప్పుడు ఏజ్ తీసుకున్నాం అనుకో, ఏజ్ అనేది ఏంటి? ఇప్పుడు నాకు 30 అనుకోండి, వేరే వాడికి కూడా 30 ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. బట్ ఇక్కడ టెలిఫోన్ నెంబర్ తీసుకుంటే నాకున్న నెంబర్ వేరే వాడికి ఉండదు. మీరు ఎంత కంపేర్ చేసినా నాకున్న నెంబర్ వేరే వాడికి ఉండదు. అదే అన్నమాట. అంటే యూనిక్ నెంబర్స్ అన్ని ఈ నామినల్ లెవెల్ డేటా కిందకి వస్తాయి. నెక్స్ట్ ఆర్డినల్ లెవెల్ డేటా అంటే ఏంటిదంటే మెజర్మెంట్ ఈస్ హయ్యర్ దాన్ ద నామినల్ లెవెల్. లోయెస్ట్ ఏమో నామినల్ లెవెల్, దానికన్నా కొంచెం హై లెవెల్ ఏదంటే ఆర్డినల్ లెవెల్ డేటా అనమాట. ఇన్ అడిషన్ టు ద నామినల్ లెవెల్ క్యాపబిలిటీస్, ఆర్డినల్ లెవెల్ మెజర్మెంట్ కెన్ బి యూజ్డ్ టు ర్యాంక్ ఆర్ ఆర్డర్ ఆబ్జెక్ట్స్. మనం దీనికి ఏం చేయొచ్చు? ఒక ఆర్డర్ లాగైనా పెట్టుకోవచ్చు. లైక్ వీళ్ళకి హైయెస్ట్ ఆర్డర్, వీళ్ళకి లోయెస్ట్ ఆర్డర్. లైక్ మనకి ర్యాంక్ ఇస్తారు చూసావా, మిలిటరీలో ర్యాంక్స్ ఉంటాయి, లేదంటే క్లాస్ లో కూడా ర్యాంక్స్ ఉంటాయి. అట్లా అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఇండియన్ ఆర్మీ ర్యాంక్స్, స్టూడెంట్ గ్రేడ్స్, ఇవన్నీ దేని కిందకి వస్తాయి అంటే సో దీని కిందకి వస్తాయి అనమాట ఈ ర్యాంక్ ఆర్డర్ అనేది. సో ఎగ్జాంపుల్ గా ఆర్డినల్ లెవెల్ డేటా. నోట్, నామినల్ అండ్ ఆర్డినల్ డేటా ఆర్ నాన్ మెట్రిక్ డేటా అండ్ ఆర్ సమ్టైమ్స్ రెఫర్ టు యాజ్ క్వాలిటేటివ్ డేటా అని కూడా చెప్తున్నాడు. ఎందుకు అంటే నాన్ మెట్రిక్, మెట్రిక్ అంటే ఏంటి? మెజర్మెంట్. నాన్ మెజర్మెంట్ డేటా, దే ఆర్ నాట్ గోయింగ్ టు మెజర్, బట్ సమ్ టైమ్స్ రెఫర్డ్ యాజ్ క్వాలిటేటివ్ డేటా. ఎందుకన్నా క్వాలిటేటివ్ డేటా అంటే ఇక్కడ మనకు నెంబర్స్ వచ్చాయి కదా, సెక్యూరిటీ నెంబర్, టెలిఫోన్ నెంబర్స్, ఇవి కూడా మనకి నెంబర్సే కాబట్టి క్వాంటిటీ లాగా కూడా చెప్పచ్చు అని చెప్పాడు. నెక్స్ట్ ఇంటర్వెల్ లెవెల్ డేటా. ఇంటర్వెల్ డేటా ఇస్ ద మెజర్మెంట్, ఇంటర్వెల్ డేటా మెజర్మెంట్ ఇస్ ద నెక్స్ట్ టు ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ డేటా in which the distance between consecutive numbers have meaning and the data are always numerical. ఇవి న్యూమరికల్ డేటా. ఇంటర్వెల్ అంటే ఏంటిదంటే రెండు న్యూమరికల్ వాల్యూస్ మధ్య ఏదైనా డిస్టెన్స్ ఉంటే ఆ డిస్టెన్స్ ని మనం ఏమంటామంటే రిలేషన్. ఆ రిలేషన్ ని మనం ఏమంటున్నామంటే ఇంకా ఇంటర్వెల్ లెవెల్ డేటా అంటున్నాం. అంటే డిస్టెన్స్ బిట్వీన్ కన్సిక్యూటివ్ నెంబర్స్ హావ్ సమ్ మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ తీసుకున్నాం అనుకో, టెంపరేచర్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇండియాలో వచ్చేసి 36 డిగ్రీస్ ఉందండి. బట్ ఆఫ్టర్ 1 అవర్ వచ్చేసి టెంపరేచర్ వచ్చేసి 30 డిగ్రీస్ ఉందనుకో. సో 6 డిగ్రీస్ చేంజ్ ఉందనుకో, 6 డిగ్రీస్ చేంజ్ ఉందంటే ఆటోమేటిక్ గా క్లైమేట్ చాలా చేంజ్ అయిపోయింది అని దానికి మీనింగ్ ఉంది కదా. సో దట్ కైండ్ ఆఫ్ మీనింగ్ ఈజ్ నథింగ్ బట్ కాల్డ్ ఎస్ ఇంటర్వెల్ లెవెల్ డేటా అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి టెంపరేచర్ ఇన్ ద ఫారెన్ హీట్ అండ్ సెల్సియస్ అండ్ ఇయర్, లాస్ట్ ఇయర్ తో ఈ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఏ ఇయర్ బెటర్ గా ఉంది, ఇన్కమ్ లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేకపోతే ఇంకా ఎవ్రీథింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనమాట. రేషియో లెవెల్, సో ఇది ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ డేటా మెజర్మెంట్. ఇది ఒక క్వశ్చన్. ఏంటి లోయెస్ట్ లెవెల్ ఏంటి, హైయెస్ట్ లెవెల్ ఏంటి అని. నామినల్ డేటా అనేది లోయెస్ట్ లెవెల్ అయితే రేషియో లెవెల్ అనేది హైయెస్ట్ లెవెల్ అనమాట. రేషియో లెవెల్ డేటా మెజర్మెంట్ ఇస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ డేటా మెజర్మెంట్. అండ్ రేషియో డేటా హ్యావ్ ద సేమ్ ప్రాపర్టీస్ యాజ్ ఇంటర్వెల్, బట్ రేషియో డేటా హ్యావ్ అన్ అబ్సల్యూట్ జీరో అండ్ ద రేషియో ఆఫ్ టూ నెంబర్స్ ఈస్ మీనింగ్ఫుల్. ఓకే, దీనికి అబ్సల్యూట్ జీరో అనేది కూడా ఉంటుంది అండ్ దెన్ రేషియో ఆఫ్ టూ నెంబర్స్ ఈస్ మీనింగ్ఫుల్. రేషియో అంటే 1/1. ఓకే, ఎగ్జాంపుల్ వెయిట్, ఏజ్, శాలరీ అన్నమాట. ఇవన్నీ రేషియో కిందికి వస్తాయి అన్నమాట. ఓకే, నోట్, ఇంటర్వెల్ అండ్ రేషియో లెవెల్ డేటా ఆర్ మెట్రిక్ డేటా అండ్ ఆర్ సమ్ టైమ్స్ రెఫర్ టు యాజ్ క్వాంటిటేటివ్ డేటా అని. ఏంటి క్వాంటిటేటివ్ డేటా కిందికి ఎలా వస్తాయి? ఇవి నెంబర్స్ కదా, మెట్రిక్ డేటా అంటే మెజర్మెంట్ డేటా కదా, క్వాలిటీ డేటా కదా యాక్చువల్ గా, రెఫర్ టు యాజ్ క్వాంటిటీ. ఓకే, సో మెజర్ కాబట్టి క్వాంటిటీ అన్నమాట. ఓకే, సమ్ టైమ్స్ వీటిని కూడా మనం క్వాలిటేటివ్ గా కూడా యూజ్ చేయొచ్చు. క్వాలిటేటివ్ గా ఎలా యూజ్ చేస్తావు? క్వాలిటేటివ్ గా అంటే ఏజ్ ఉంది కదా, ఏజ్ అనేది నెంబర్స్, బట్ నేను దానికి ఒక రేంజ్ క్రియేట్ చేశాను అనుకో, 0 to 5 years, 6 to 10 years, 11 to 15 years, 16 to 20 years అని. అక్కడ రేంజ్ ఎప్పుడైతే రేంజ్ వచ్చిందో అది కంపల్సరీగా ఆటోమేటిక్ గా మనకి ఏంటిదంటే సో క్వాలిటేటివ్ డేటా కింద కూడా మన కేటగిరీ కింద కూడా తీసుకోవచ్చు. ఓకే, అలా అన్నమాట. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ ఈ నెంబర్ అసైన్ చేయని చెప్పనేసి అలా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో స్టాటిస్టికల్ టెక్నిక్స్ కెన్ బి సపరేటెడ్ ఇంటూ ద టూ కేటగిరీస్. వాటిలో ఏంటంటే పారామెట్రిక్ స్టాటిస్టిక్స్, నాన్ పారామెట్రిక్ స్టాటిస్టిక్స్ అనమాట. పారామెట్రిక్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటంటే ఇంటర్వెల్, రేషియో, అండ్ నాన్ పారామెట్రిక్ స్టాటిస్టిక్స్ వచ్చేసి నామినల్, ఆర్డినల్, అంటే మెజర్మెంట్ చేయలేని వాళ్ళు. ఓకే, సో ఇవే అనమాట. నోట్, నాన్ పారామెట్రిక్ స్టాటిస్టిక్స్ కెన్ ఆల్సో బి యూజ్డ్ టు అనలైజ్ ఇంటర్వెల్ ఆర్ రేషియో డేటా. వీటిని యూజ్ చేసుకొని ఇంటర్వెల్ డేటా, రేషియో డేటాను కూడా మనం అనలైజ్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ అనేది ఉంటున్నారు. ఇంపాక్ట్ ఆఫ్ చాయిస్ ఆఫ్ మెజర్మెంట్ స్కేల్. ఓకే, కొంచెం బ్యాక్ ఇక్కడ చెప్పు. చూడండి. పారామీట్రిక్ నాన్ పారామీట్రిక్ ఒకసారి చెప్పు.
సో పారామీటర్ అంటే ఇంకా ఏంటిదంటే మనము దీనిపైన డేటా పైన ఆపరేషన్స్ చేయగలుగుతాం, మెట్రిక్స్ మెజర్మెంట్స్ చేయగలుగుతాం. అంటే ఏంటిదంటే లైక్ మీన్ వాల్యూ, మీడియన్ వాల్యూ, యావరేజ్ వాల్యూ, సారీ, మినిమం వాల్యూ, మాక్సిమం వాల్యూ, ఇలాంటి ఫైండ్ అవుట్ చేయొచ్చు. డిఫరెన్స్, సమ్ము, అడిషన్, సబ్ట్రాక్షన్, సో మల్టిప్లికేషన్, డివిజన్, ఇవన్నీ చేయొచ్చు పారామీట్రిక్ పైన. నాన్ పారామీట్రిక్ పైన చేయలేము అట్లా. దాన్ని మనం నాన్ పారామీట్రిక్ అంటాం. దాన్ని నో మెజర్మెంట్ అనేసి అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ షీట్ అదే అన్నమాట. ఇక్కడ చూడు, క్లాసిఫై. సో నామినల్ డేటా, క్లాసిఫై అండ్ కౌంటింగ్ అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ క్లాసిఫై చేయగలుగుతాం, కౌంట్ చేయగలుగుతాం. నామినల్ లో నేను ఎగ్జాంపుల్స్ ఏం చెప్పాను? ఆ, ఇది చెప్పా. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇంకా సెక్స్ చెప్పాను. సెక్స్ లో ఏముంటది? మేల్, ఫీమేల్ అని ఉంది అనుకున్నాం. సో క్లాసిఫై చేసి సెక్స్ ని క్లాసిఫై చేసామా, మేల్ గా ఫీమేల్ గా, అంటే కౌంట్ చేయాలి. మేల్ ఎంతమంది ఉన్నారు, ఫీమేల్ ఎంతమంది ఉన్నారు. మేల్ 100 మెంబర్స్ ఉన్నారు, ఫీమేల్ 80 మెంబర్స్ ఉన్నారు. ఆ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ అండ్ కౌంటింగ్ మాత్రమే ఇక్కడ నామినల్ డేటా పైన చేయగలుగుతాం. దాన్ని నాన్ పారామెట్రిక్ అంటాం. అలానే ఆర్డినల్ డేటా అంటే ఏంటిది? అబోవ్ ఆల్, ఆల్ ఆఫ్ ద అబోవ్ ప్లస్ ర్యాంకింగ్. ఏంటిది? క్లాసిఫై చేయగలుగుతాం, కౌంట్ చేయగలుగుతాం, ర్యాంక్ కూడా ఇవ్వగలుగుతాం. అంటే ఏంటిదంటే ఆర్మీ, ఆర్మీలో వచ్చేసి ఏంటిదంటే, సో ఫస్ట్ ఏంటిదంటే జవాన్ ఉన్నాడు, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మేజర్ ఉన్నాడు. ఎంతమంది జవాన్ ఉన్నారు, ఎంతమంది మేజర్స్ ఉన్నారు, మేజర్ లో మళ్ళీ ఉమెన్ ఎంతమంది ఉన్నారు, మెన్ ఎంతమంది ఉన్నారు. ఓకే. సో ఏది ఎక్కువ ర్యాంకింగ్ అంటే ఫస్ట్ మేజర్ అనే దానికి ఎక్కువ ర్యాంకింగ్. మేజర్ లో ఉమెన్ కి హయ్యర్ ప్రయారిటీ ఇచ్చారు, మేజర్ లో మెన్ కి సెకండ్ లోయెస్ట్ ప్రయారిటీ, అంటే సెకండ్ హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చారు అనుకో. అలానే జవాన్స్ లో కూడా ఉమెన్ ఉంటారు, మెన్ ఉంటారు. అగైన్ ఉమెన్ కౌంట్ ఎంత ఉంది, మెన్ కౌంట్ ఎంత ఉంది, ఎవరికి ఎక్కువ ఆర్డర్ ఇచ్చారు, ర్యాంకింగ్ ఇచ్చారు అనేది ఇక్కడ ఆర్డినల్ కింద తీసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇంటర్వెల్ వచ్చేసి ఏంటిదంటే ఆల్ ఆఫ్ ద అబోవ్ ప్లస్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ పారామెట్రిక్. ఓకే. ఈ ఇంటర్వెల్ లో ఏం చేస్తావు? క్లాసిఫికేషన్ చేస్తావు, కౌంట్ చేస్తావు, ర్యాంకింగ్ ఇస్తావు, అడిషన్ చేస్తావు, సబ్ట్రాక్షన్ కూడా చేస్తావు. రేషియో డేటాలో ఏం చేస్తావు అంటే ఆల్ ఆఫ్ ద అబోవ్ ప్లస్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ పారామెట్రిక్. దీన్ని మనం పారామెట్రిక్ అంటాం. అంటే ఏంటిది? క్లాసిఫై చేస్తాం డేటాని, కౌంట్ చేస్తాం డేటాని, ర్యాంకింగ్ ఇస్తాం, తర్వాత అడిషన్ చేస్తాం, సబ్ట్రాక్షన్ చేస్తాం, మల్టిప్లికేషన్ చేస్తాం, డివిజన్ చేస్తాం. ఏ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ అయినా పర్ఫామ్ చేయగలిగే అట్రిబ్యూట్ అంటాం యాక్చువల్ గా, దాన్ని ఫీచర్ అంటాం. లేదంటే ఇంకా సో ఫ్యాక్టర్ అంటాం, వేరియబుల్ అంటాం. ఈ వేరియబుల్స్ పైన ఫలానా ఆపరేషన్స్ చేయగలిగితే దాన్ని బేస్ చేసుకుని మనం ఇది నామినల్, ఇది ఆర్డినల్, ఇది ఇంటర్వెల్, ఇది రేషియో అని చెప్పనేసి మనం అనలైజ్ చేసుకొని దాని మీద ఆపరేషన్స్ ఏం చేయాలి, ఏం చేయొద్దు అనేది డిసైడ్ అవుతాం అన్నమాట. అది. సో ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇక్కడ వచ్చేసి క్లాసిఫై ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ ఎ నామినల్, ఆర్డినల్, ఇంటర్వెల్ ఆర్ రేషియో డేటా అనమాట. టైమ్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ఈచ్ టైర్ అనే అసెంబ్లీ లైన్. దీన్ని ఏ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ గా మీరు చెప్తారు పైన ఉన్న వాటి? టైమ్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ఈచ్ టైర్ అనే అసెంబ్లీ లైన్ అంటే ఒక బెల్ట్ ఉంది, ఆ బెల్ట్ మీద అంటే ఒక మెషిన్ అన్నమాట. ఆ మెషిన్ లో వచ్చేసి ఏంటంటే టైర్స్ అనేది తయారు చేస్తుంది. ఎంత టైం అంటే టైం రిక్వైర్డ్. ఆ టైం అనేది నువ్వు దేని కింద చెప్తావు? నామినల్ కింద చెప్తావా, ఆర్డినల్ కింద చెప్తావా, ఇంటర్వెల్ కింద చెప్తావా, రేషియో కింద చెప్తావా అనేసి. నెంబర్ ఆఫ్ క్వార్టర్స్ ఆఫ్ ఆర్డినల్. మిల్క్ ఫ్యామిలీ డ్రింక్స్ ఇన్ ఎ మంత్. ఒక మంత్ లో ఒక ఫ్యామిలీ ఎంత మిల్క్ ని కన్జ్యూమ్ చేస్తుంది, ఇది దేని కింద చెప్తావు? అండ్ నెక్స్ట్ సి ద ర్యాంకింగ్ ఆఫ్ 4 మెషిన్స్ ఇన్ యువర్ ప్లాంట్ ఆఫ్టర్ దే హ్యావ్ బీన్ డిజైనేటెడ్ యాజ్ ఎక్సలెంట్, గుడ్, సాటిస్ఫాక్టరీ అండ్ పూర్. దీన్ని ఏ విధంగా చెప్తావు? ఓకే. సో ఏబిసి అనే దానికి. అలానే డి టెలిఫోన్ ఏరియా కోడ్ ఆఫ్ క్లయింట్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. దీని మీద ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి నువ్వు ఏ డేటా కిందకి వస్తుంది అని చెప్తావు? ఏజ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ యువర్ ఎంప్లాయీస్. ఈ ఎంప్లాయీస్ యొక్క ఏజ్ ని యూజ్ చేసుకుని నువ్వు ఇది ఏ టైప్ ఆఫ్ డేటా కిందకి డివైడ్ అవుతుంది అని చెప్పగలుగుతావు. డాలర్ సేల్స్ అట్ ద లోకల్ పిజ్జా షాప్ అట్ ఈచ్ మంత్. తర్వాత ఎంప్లాయీస్ ఐడెంటిఫికేషన్ నెంబర్, ద రెస్పాన్స్ టైమ్ ఆఫ్ అన్ ఎమర్జెన్సీ యూనిట్. ఇలా ఏ నుంచి హెచ్ వరకు అన్నమాట. ఇవి ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ చేస్తాయి అనేది మీరు ఏం చేస్తారంటే, ఇది ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం కాబట్టి వాటికి ఆన్సర్స్ రాసుకొని పక్కన ఈ టైం రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ఈచ్ టైర్ అనే అసెంబ్లీ లైన్ అనేది దీనిపైన మనము డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కాబట్టి ఆపరేషన్ ఏం చేయగలుగుతామంటే దీన్ని ఇంటర్వెల్ రేషియో కింద తీసుకోవచ్చు. సో ఇది ఇంటర్వెల్ కిందకి వస్తుంది, టైం అనేది ఇంటర్వెల్ కిందకి వస్తుంది అనేసి. ఓకే. సో ఇంటర్వెల్ డేటా అన్నమాట టైం అనేది. అలా బి అనేది దేని మీదకి వస్తుంది, సి అనేది దేని మీదకి వస్తుంది అనేది మీరు నోట్ చేసి పెట్టి నాకు పంపించండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ 1.1. క్లాసిఫై ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ నామినల్, ఆర్డినల్, ఇంటర్వెల్ ఆర్ రేషియో డేటాగా మీరు డివైడ్ చేసి పెట్టండి. ద ర్యాంకింగ్ ఆఫ్ ఎ కంపెనీ ఫర్ ఫార్చ్యూన్ 500 లిస్ట్ అన్నమాట. ఫార్చ్యూన్ 500 లో కంపెనీ యొక్క ర్యాంకింగ్స్ ఏ దాని కింద తీసుకుంటారు? నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ అట్ ఏ మూవీ థియేటర్ అని ఎనీ గివెన్ నైట్. ఒక రాత్రిలో ఎన్ని మూవీ థియేటర్ టికెట్స్ సోల్డ్ అయ్యాయి, సేల్ అయ్యాయి అనే దాని మీద మీరు ఏ టైప్ ఆఫ్ డేటా చేయగలుగుతారు? ఐడెంటిఫికేషన్ నెంబర్ అనే క్వశ్చన్ అయ్యారు. ఓకే.
సో ఐడెంటిఫికేషన్ నెంబర్, ఐడి నెంబర్ అనేది క్వశ్చన్ ఎయిర్. సో క్వశ్చన్ ఎయిర్ అంటే ఇంకా మీరు అడిగిన దానిపైన క్వశ్చన్స్ పైన సో మీ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఎంత ఉండొచ్చు ఏంటంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఒక పర్సన్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది సో ఎంత, అది దేని కింద వస్తుంది డేటా కింద అంటే ట్రేడ్ బ్యాలెన్స్ ఇన్ ద డాలర్స్. సో ట్రేడ్ బ్యాలెన్స్ అనేది ప్రాఫిట్ లాస్ ఇన్ ద డాలర్స్, కంపెనీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్. సో కంపెనీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ దేని కింద వస్తుంది ఇవన్నీ. సో పైన ఎగ్జాంపుల్ కింద ఎగ్జాంపుల్ కి ఆన్సర్స్ రాసి పెట్టండి. నెక్స్ట్ క్లాస్ లో మీరు నాకు సబ్మిట్ చేస్తేనే ఆ, నేను మీ క్లాస్ తీసుకుంటాను, లేకపోతే నేను క్లాస్ తీసుకోను. అండ్ అన్గ్రూప్డ్ డేటా నెక్స్ట్ వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంది. అన్గ్రూప్డ్ డేటా, గ్రూప్డ్ డేటా అంటే రా డేటా ఆర్ డేటా దట్ హ్యావ్ నాట్ బీన్ అమ్మా, సమ్మరైజ్డ్ ఇన్ ఎనీ వే. ఏంటి? ఇవి అవి స్క్రీన్ షాట్స్ వాట్సాప్ లో పెట్టవా అంటే ఒకసారి ఆ క్వశ్చన్స్ వరకు అసైన్మెంట్ అని స్క్రీన్ షాట్స్ ఫస్ట్ సెషన్ తర్వాత వాట్సాప్ లో పెడితే దానికి కొంచెం చేసుకోవడానికి అంటే ఆన్సర్స్ ఇవ్వడానికి ఉంటుంది. ఓకే, సరే అయితే పెడతాను. నెక్స్ట్ మనకి గ్రూప్ డేటా, అన్గ్రూప్ డేటా అని కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట. గ్రూప్ డేటా అంటే ఏంటి, అన్గ్రూప్ డేటా అంటే ఏంటి? రా డేటా ఆర్ డేటా దట్ హ్యావ్ నాట్ బీన్ సమ్మరైజ్డ్ ఇన్ ఎనీ వే. సమ్మరైజేషన్ అనేది ఉండదు, ఆర్ సమ్ టైమ్స్ రెఫర్డ్ యాజ్ అన్గ్రూప్డ్ డేటా. గ్రూప్డ్ డేటా అంటే డేటా దట్ హ్యావ్ బీన్ ఆర్గనైజ్డ్ ఇంటూ ద ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్ ఆర్ కాల్డ్ గ్రూప్డ్ డేటా. ఓకే, సో దీనికి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది, దాన్నే మనం గ్రూప్డ్ డేటా. సో ఎగ్జాంపుల్ ఏంటిది? సో ఎలా చెప్పగలుగుతావు అంటే ఇంకా నాకు అర్థం కావట్లేదు. గ్రూప్డ్ డేటాకి అన్గ్రూప్డ్ డేటాకి డిఫరెన్స్ ఏంటిదంటే అన్గ్రూప్డ్ డేటా అంటే సమ్మరైజేషన్ చేయలేము అసలు, ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ ని పర్ఫామ్ చేయలేము, దాన్ని అన్గ్రూప్డ్ డేటా. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటంటే సో పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎంతమంది ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ లో 100 మెంబర్స్ ఉంటే సో 70% మెంబర్స్ కి మోర్ దెన్ 80 మార్క్స్ వచ్చాయి అని చెప్పొచ్చు. దాన్ని మనం ఒక గ్రూప్ డేటా కింద తీసుకొని ఫ్రీక్వెన్సీ అని చెప్పొచ్చు. ఓకే, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అనేది క్యాల్కులేట్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ లోకి వెళ్తే మనకి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. రేంజ్, రేంజ్ అంటే ఏంటిదంటే రేంజ్ ఆఫ్ అనేది డిఫైన్డ్ యాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ అనమాట. రేంజ్ అంటే ఏంటిది? స్మాలెస్ట్ నెంబర్, లో హైయెస్ట్ నెంబర్ మధ్య డిఫరెన్స్ నే మనం రేంజ్ అంటాం అనమాట. ఏ రేంజ్ ఉంది? ఇక్కడ చూడండి, రేంజ్ వచ్చేసి హైయెస్ట్ అబ్జర్వేషన్ మైనస్ లోయెస్ట్ అబ్జర్వేషన్ అనేది రేంజ్ అని చెప్పి చెప్పాం. అండ్ ఈ డయాగ్రామ్ గురించి ఫర్గట్ అబౌట్ దిస్ అట్ దిస్ మూమెంట్, దీని గురించి ఇప్పుడు వదిలేసి తర్వాత డిస్కస్ చేస్తాం. క్లాస్ మిడ్ పాయింట్, అసలు క్లాస్ మిడ్ పాయింట్ అంటే ఏంటి? మిడ్ పాయింట్ ఆఫ్ ఈచ్ క్లాస్ ఇంటర్వెల్ ఇస్ కాల్డ్ ద క్లాస్ మిడ్ పాయింట్ ఆర్ క్లాస్ మార్క్. అంటే ఏంటి అంటే 0 to 10 క్లాస్ తీసుకున్నాం అనుకో, దాంట్లో మిడ్ పాయింట్ ఏది 5. అదే 11 to 20 తీసుకున్నాం అనుకో, దాంట్లో మిడ్ పాయింట్ ఏది 15. 100 to 120 తీసుకున్నాం అనుకో, దాంట్లో మిడ్ పాయింట్ ఏది 10. ఇలా మిడ్ పాయింట్స్ ఉంటాయి అనమాట. వీటిని మనం ఏమంటామంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఈచ్ క్లాస్ ఇంటర్వెల్ ఇస్ కాల్డ్ క్లాస్ మిడ్ పాయింట్ ఆర్ క్లాస్ మార్క్. ఇట్ ఈస్ ద వాల్యూ హాఫ్ వే అక్రాస్ ద ఇంటర్వెల్, క్లాస్ ఇంటర్వెల్, అండ్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ as the average of the two class end points. అంటే ఏంటిది, ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే హాఫ్ వే అక్రాస్ ద క్లాస్ ఇంటర్వెల్, అంటే 0 కి 10 కి మధ్యలో హాఫ్ ఎక్కడ వస్తుంది అంటే ఫిఫ్త్ దగ్గర వస్తుంది, కాబట్టి దాన్నైనా చెప్పొచ్చు. లేదంటే 0 + 10 ÷ 2 యావరేజ్ చేస్తే 5, అది కూడా అలా కూడా చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇది మిడ్ పాయింట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మిడ్ పాయింట్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్ 3 under 5, అంటే 3 to 5 మధ్యలో. సో ఏది వస్తుంది నీకు క్లాస్ ఇంటర్వెల్ అంటే 4 వస్తుంది. అది ఎలా చెప్తావు అంటే ఇంకా సో 3 + 5 ÷ 2 యావరేజ్ చేసినా నీకు వచ్చేది 4 అనమాట. 8/2, 4 అనమాట. ఓకే, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. వన్ పర్టికులర్లీ యూస్ఫుల్ టూల్ ఫర్ గ్రూపింగ్ డేటా ఈస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ విచ్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ డేటా సో ప్రెసెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ ఫ్రీక్వెన్సీస్. అసలు ఏంటిది ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే సో గ్రూపింగ్ చేయడానికి అనమాట డేటా. సో పర్టికులర్లీ యూస్ఫుల్ టూల్ ఫర్ గ్రూపింగ్ ద డేటా. ఎలాగని సమ్మరీ ఆఫ్ ద డేటా కానీ సో ప్రెసెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్స్ లో ప్రెసెంట్ అయింది కానీ అండ్ ఫ్రీక్వెన్సీస్ గా కూడా మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో కన్స్ట్రక్టింగ్ ఎ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, ఒక ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ని కన్స్ట్రక్షన్ చేయాలి అంటే మనకు కావాల్సిన థింగ్స్ ఏంటంటే రేంజ్. సో డిటర్మైన్ హౌ మెనీ క్లాసెస్ ఇట్ విల్ కంటైన్, లైక్ 5 and 15 క్లాసెస్ ఎగ్జాంపుల్. డిటర్మైన్ ద విడ్త్, సో డివైడింగ్ ద రేంజ్ బై ద నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్. రేంజ్ అనేది సో ఎంత డివైడ్ అయింది అంటే లైక్ లార్జెస్ట్ లోయెస్ట్ వాల్యూ ఏంటి అనేసి. రిలేటివ్ ఫ్రీక్వెన్సీ, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి రిలేటివ్ ఫ్రీక్వెన్సీ ఇస్ ద ప్రపోర్షన్ ఆఫ్ ద టోటల్ ఫ్రీక్వెన్సీ దట్ ఈస్ ఇన్ ఎనీ గివెన్ క్లాస్ ఇంటర్వెల్ ఇన్ ఎ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. అంటే ఏంటిది? ప్రపోర్షన్ అన్నమాట, కొంత భాగం. ఇట్ విల్ రిప్రజెంట్స్ ద కొంత భాగం, టోటల్ డేటాలో కొంత భాగాన్ని రిప్రజెంట్ చేసే ఫ్రీక్వెన్సీనే అది. ఎనీ క్లాస్ ఇంటర్వెల్ దాంట్లో కానీ ఏదైనా మీరు పర్టికులర్ గా క్లాస్ ఇంటర్వెల్ తీసుకుంటే దానికి సంబంధించిన దాన్ని సో రిలేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పని సార్. రిలేటివ్ ఫ్రీక్వెన్సీ ఇస్ ద అరెల్స్ ఇండివిజువల్. చెప్పు. హలో,
సో రిలేటివ్ ఫ్రీక్వెన్సీ ఇస్ ద ఇండివిజువల్ క్లాస్ ఫ్రీక్వెన్సీ. ఇండివిజువల్ క్లాస్ ఫ్రీక్వెన్సీ, ఒక్కొక్క క్లాస్ ఫ్రీక్వెన్సీ కూడా చెప్పచ్చు, డివైడెడ్ బై ద టోటల్ ఫ్రీక్వెన్సీ. ఇది ఫార్ములా, మెయిన్ ఫార్ములా. రిలేటివ్ ఫ్రీక్వెన్సీని ఎలా తీసుకుంటాం అంటే క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ. ఒక క్లాస్ 3 to 5 ఉంది, దాని మధ్యన ఉన్న ఫ్రీక్వెన్సీని డివైడెడ్ బై టోటల్ ఫ్రీక్వెన్సీ అంటే 100 అనుకున్నాను. 100 అని చేస్తే మనకు వచ్చేది సో క్లాస్ రిలేటివ్ ఫ్రీక్వెన్సీ అనమాట. డోంట్ వరీ, ఇవన్నీ డెఫినిషన్స్. మీరు గుర్తు పెట్టుకుంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. ఎందుకంటే సో ఇక్కడ నుంచి గ్రూప్ డేటా అంటే ఏంటి, అన్గ్రూప్ డేటా అనేది ఇంపార్టెంట్. దాని తర్వాత రేంజ్, తర్వాత నెక్స్ట్ క్లాస్ మిడ్ పాయింట్ అంటే ఇంపార్టెంట్. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి వచ్చేసరికి రిలేటివ్ ఫ్రీక్వెన్సీ, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటిది, ముందున్న ఫ్రీక్వెన్సీకి ఈ ఫ్రీక్వెన్సీని యాడ్ చేసుకుంటూ పోతే దాన్ని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంట. రిలేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటిదంటే నీకు టోటల్ ఫ్రీక్వెన్సీలో భాగాన్ని రిప్రజెంట్ చేస్తే దాన్ని రిలేటివ్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఇండివిజువల్ ఫ్రీక్వెన్సీస్ వాటన్నిటిని సమ్ చేస్తే వచ్చేది ఫైనల్ ఫ్రీక్వెన్సీ అన్నమాట. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. ఫ్రీక్వెన్సీ అంటే కౌంట్, ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేది. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫర్ ఈచ్ క్లాస్ ఇంటర్వెల్ ఇస్ ద ఫ్రీక్వెన్సీ ఫర్ దట్ క్లాస్ ఇంటర్వెల్ యాడెడ్ టు ద ప్రిసీడింగ్ క్యుములేటివ్ టోటల్. అంటే సో నాకు ఫ్రీక్వెన్సీ 1 2 3 4 అట్లా ఉందనుకో, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, 1 1 + 2 3, 3 + 2 5 అని చెప్పి ఇలా క్యాలిక్యులేట్ చేసి వస్తాం. దాన్ని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ ఒక డెమాన్స్ట్రేషన్ ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లం చూస్తే మనకు ఆటోమేటిక్ గా కంప్లీట్ గా సో అవుట్పుట్ అనేది అర్థమవుతుంది. ఓకే, సో ఇన్ ద ఫాలోయింగ్ డేటా ఆర్ ద యావరేజ్ వీక్లీ మోర్ట్గేజ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఫర్ 40 వీక్ పీరియడ్. అంటే ఏంటి, మోర్ట్గేజ్ ఇంట్రెస్ట్ రేట్స్ అన్నమాట. ఇవన్నీ ఒక బ్యాంకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. 40 వీక్ పీరియడ్ అంటే 40 వారాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. 7.29. సో ఇంట్రెస్ట్ రేట్ అది 7.29 అనేది. సో మోర్ట్గేజ్ ఇంట్రెస్ట్ రేట్ అనమాట. దేనికి, 40 వీక్స్ కి. ఓకే, 40 వీక్స్ అంటే ఎంత వస్తుంది, డివైడెడ్ బై 4 కొడితే మనకి 10 months డేటా అనమాట. ఓకే, సో 10 months డేటా కాబట్టి ఎన్ని ఉంటాయంటే ఇక్కడ ఒక వీక్ కి 7.29 ఇట్లా కౌంట్ చేసుకుంటూ పోతే 40 ఉంటాయి. కావాలంటే చూడండి, 1 2 3 4 5 6 7 8 అండ్ 1 2 3 4 8 మల్టిప్లైడ్ బై 5 40. కంప్లీట్ గా ఇవన్నీ 40 ఉంటాయి అనమాట. కన్స్ట్రక్ట్ ఏ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఫర్ దిస్ డేటా. ఈ డేటాకి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే నువ్వు ఏమేమి క్యాలిక్యులేట్ చేయాలి, రేంజ్ క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత రిలేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, గుర్తుపెట్టుకో. క్యాలిక్యులేట్ అండ్ డిస్ప్లే ద క్లాస్ మిడ్ పాయింట్స్, రిలేటివ్ అన్న ఫ్రీక్వెన్సీ. ఒకసారి మళ్ళీ చెప్పవా, ఏమేం మనకున్నవి రెండే ఫ్రీక్వెన్సీస్. ఫ్రీక్వెన్సీ అంటే ఇంకా ఓవరాల్ అన్నమాట, కంప్లీట్ గా. ఓకేనా, అది గ్రూప్ డేటా కానీ అన్గ్రూప్ డేటా కానీ. గ్రూప్ డేటాకి అయితే మనం ఏదైనా మెజర్ చేయగలుగుతాం, అన్గ్రూప్ డేటాకి అయితే మెజర్ చేయలేమని. సో కెనాట్ బి సమ్మరైజ్. ఇక్కడ వచ్చేసి ఆర్గనైజ్ ఇంటూ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్. అంటే మనం ఏదైనా మెజర్ చేయగలం గ్రూపింగ్ దానికి. ఫ్రీక్వెన్సీ అనేది గ్రూప్ డేటా. అసలు గ్రూప్ డేటాకి అన్గ్రూప్ డేటాకి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మనం డేటాలో అడుగుతున్నాం కదా, అక్కడ మనకి అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్ చూస్తే తర్వాత రేంజ్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్లాస్ మిడ్ పాయింట్ అంటే మిడ్ మిడ్ వాల్యూ అనమాట. సో తర్వాత ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే కంప్లీట్ డేటా, కంప్లీట్ ఫ్రీక్వెన్సీ. సో టోటల్ ఫ్రీక్వెన్సీలో 2 ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే రిలేటివ్ ఫ్రీక్వెన్సీ, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. రిలేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటిదో పోర్షన్ అనమాట, సమ్ కైండ్ ఆఫ్ పార్ట్ ఆఫ్ దట్ కంప్లీట్ ఫ్రీక్వెన్సీ ఇస్ కాల్డ్ రిలేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇండివిజువల్ ఫ్రీక్వెన్సీస్ కూడా సో మనం సో ఏంటి డివైడెడ్ బై టోటల్ ఫ్రీక్వెన్సీ చేస్తే వచ్చేదే పార్ట్ కదా. సో అది అలా వచ్చేదే పార్ట్ కదా. సో దాన్నే మనం ఇలా చెప్తున్నాం. నేనేమంటున్నా అంటే శాంపుల్ అని అంటున్నా, అంతే కదా. రిలేటివ్ ఈజ్ నథింగ్ బట్ ద పోర్షన్ ఈజ్ నథింగ్ బట్ శాంపుల్. శాంపుల్, ఎస్, అలా కూడా చెప్పచ్చు. కరెక్ట్. సో అలా కూడా చెప్పచ్చు, పోర్షన్ అని కూడా చెప్పచ్చు అంతే. రిలేటివ్ ఫ్రీక్వెన్సీ అంటేనే పోర్షన్ అంతే. మనం ఇప్పుడు 100% ఉంది, నాకు 25% కాదు, 25/100 అంటే 1/4 పార్ట్ ఫ్రీక్వెన్సీ. అది శాంపుల్ కింద కూడా చెప్పుకోవచ్చు, నువ్వు అన్నట్టు అట్లా కూడా చెప్పచ్చు. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటిది, ఉన్న ఫ్రీక్వెన్సీస్ అన్నింటిని ఒకదానికొకటి యాడ్ చేసుకుంటూ పోతే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంట. ఓకే, సో ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఫాలోయింగ్ డేటా ఆర్ ద యావరేజ్ వీక్లీ మోర్టిగేజ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఫర్ 40 వీక్ పీరియడ్. అంటే ఒక్కొక్క వీక్ కి ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉందని అతను 40 వారాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో దీనికి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ని క్యాలిక్యులేట్ చేయమన్నాం. అండ్ క్యాలిక్యులేట్ అండ్ డిస్ప్లే ద క్లాస్ మిడ్ పాయింట్స్, రిలేటివ్ ఫ్రీక్వెన్సీస్ అండ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఫర్ దిస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పనేసి ఇచ్చాడు అనమాట సొల్యూషన్. సో ఇక్కడ సొల్యూషన్ చేయాలి. నేను ఎలా చేస్తా సొల్యూషన్ అంటే ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఇంకా రేంజ్ క్యాలిక్యులేట్ చేస్తాను. సో రేంజ్ అంటే ఏంటి, సో రేంజ్ అంటే హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ కదా. సో ఇందులో హైయెస్ట్ డేటా ఏంటనేది చూద్దాం.
సో 7.76 ఉంది, అంతా 7 6 దీంట్లోనే తిరుగుతుంది కాబట్టి సో ఎక్కడ 7 లోనే చూడాలి. 7 ఇది ఇట్లా చూసుకుని చూద్దాం. 7.4 హైయెస్ట్, 7.1631 హైయెస్ట్, 7.16, 7.02, 7.40, 7.68 ఇక్కడ ఉంది. 40ని బీట్ చేసి ఆ, తర్వాత నెక్స్ట్ 47. ఓకే, 7.68 కంటే తక్కువ. ఓకే, సో 7.68 హైయెస్ట్ వాల్యూ. నెక్స్ట్ 6 చూద్దాం. 6లో లోయెస్ట్ వాల్యూ ఎత్తాలి. ఇవన్నీ హైయెస్ట్, ఇది కూడా హైయెస్ట్, ఇది కూడా హైయెస్ట్. 6.35 ఉంది ఇక్కడ. దీనికన్నా తక్కువ ఉందేమో చూద్దాం. 57, 87, 96, 78, 80. ఇక్కడ ఇంకొచ్చేసి 88, 84, అంటే 6.35. సో ఇదన్నమాట 7.68, 6.35 హైయెస్ట్ లోయెస్ట్ వాల్యూస్ అనమాట. అంటే హైయెస్ట్ వాల్యూ ఎంత? 7.68, లోయెస్ట్ వాల్యూ వచ్చేసి 6.35, విచ్ ఈస్ ఈక్వల్స్ టు అవుట్పుట్ ఏంటిదంటే 1.33 అనమాట. ఇదేంటిది అంటే రేంజ్ అనమాట. ఓకే, ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి క్లాస్ ఇంటర్వెల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో క్లాస్ విడ్త్ అన్నమాట. ఈ క్లాస్ విడ్త్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సో రేంజ్ బై నెంబర్ ఆఫ్ క్లాసెస్. సో రేంజ్ బై నెంబర్ ఆఫ్ క్లాసెస్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఎన్ని చేయాలంటే సో ఇక్కడ 1.33 డివైడెడ్ బై సో ద టోటల్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఎన్ని ఉన్నాయి అంటే సో 7 అనమాట. ఓకే, సో ఎందుకు 7 ఉన్నాయి అని చెప్తున్నాము? ఎనీ గెస్? ఇంటర్వెల్స్, డిఫరెంట్ ఇంటర్వెల్స్. సెవెనే కదా పీరియడ్, సెవెనే కదా అవి ఉన్నాయి కదా ఇంటర్వెల్స్. ఫస్ట్ ఇక్కడ ద ఫస్ట్ నుంచి ఇక్కడ 1 2 3 4 729, 5 6 7 669. 8 7. 1 2 3 4 5 6 7 8 కదా. ఇది 40 వీక్స్ కి. అర్థమైందా? ఇది వీక్ మొత్తానికి సంబంధించిన వాల్యూ. అంటే వీక్ లో ఎన్ని డేస్ ఉంటాయి? 7 ఉంటాయి. అందుకే నెంబర్ ఆఫ్ క్లాసెస్ 7 తీసుకున్నాను ఇక్కడ. అర్థమైందా? ఇలా 1.33 డివైడెడ్ బై 7 చేస్తే మనకి 0.19 వస్తుంది. దీని అప్రాక్సిమేట్ గా ఏంటిదంటే 0.2 తీసుకుంటాం క్లాస్ విడ్త్. ఇప్పుడు క్లాస్ విడ్త్ 0.2 తీసుకుందాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ థర్డ్. సో డిసైడ్ చేయాలి మనం. ఏం డిసైడ్ చేయాలి? ఫస్ట్ క్లాస్ ఎంత ఉంది? సో ఫస్ట్ క్లాస్ అంటే ఏంటిది? లోయెస్ట్ క్లాస్ అన్నమాట. సో లోయెస్ట్ క్లాస్ ఎంత అంటే 6.35 ఉంది అనమాట. దీన్ని నేను ఏం చేస్తున్నాను అంటే 6.30 తీసుకుంటున్నాను. నెక్స్ట్ హైయెస్ట్ క్లాస్ ఎంత ఉంది? సో 7.68 ఉంది అనమాట. దీన్ని నేను ఎక్కడికి తీసుకుంటున్నాను అంటే 7.70 తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి ఎండ్ చేస్తాను. ఈ మధ్యలోనే క్లాస్ విడ్త్ తీసుకుంటాను అనమాట. అంటే 6.30, సంథింగ్ లైక్ 2, అంటే ఇంకా ఎంత? సో 6.50, అంతే కదా. 0.2 యాడ్ చేయ, మిడ్ పాయింట్. 6.30కి 6.50 వస్తుంది, 0.2 యాడ్ చేస్తే. అలా 6.50కి 6.70 అని చెప్పి ఇలా వస్తుంది అన్నమాట. ఓకే, రేంజ్ అర్థమవుతుంది అసలు? హలో. సో ఇక్కడ ఏంటిది అంటే ఇంటర్వెల్, తర్వాత ఫ్రీక్వెన్సీ, సో క్లాస్ మిడ్ పాయింట్, సో రిలేటివ్ ఫ్రీక్వెన్సీ, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. వాడు అడిగింది ఇవే, మనం క్యాల్కులేట్ చేయాల్సింది కూడా ఇవే. సో ఇవి ఎలా క్యాల్కులేట్ చేయాలి అంటే చూద్దాం. నేను ఇంటర్వెల్ ఏం తీసుకుంటున్నా అంటే 6.30 to 6.50 తీసుకుంటున్నా. 6.50 నుంచి 6.70. సో 6.70 to 6.90. సో 6.90 to 7.10. సో 7.10 to 7.30 అనమాట. 7.30 to 7.50. సో 7.50 to 7.70. ఓకే, ఇదే కదా హైయెస్ట్. 7.70 హైయెస్ట్, అంతేనా? సో ఇవే అనమాట. ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే ఫ్రీక్వెన్సీ. సో 6.30 నుంచి 6.50 మధ్య
ఎన్ని డేటా పాయింట్స్ ఉన్నాయని చూసుకోవాలి ఇక్కడ. 6.30 నుంచి 6.50 మధ్య నాకున్నవి ఎన్ని అంటే ఒకటే ఒకటి. ఏది అంటే 6.35 ఒక్కటే ఉంది. అందుకే దీని ఫ్రీక్వెన్సీ ఎంత అంటే ఫ్రీక్వెన్సీ ఎంత అంటే ఒకటే. 6.50 నుంచి 6.70 మధ్య ఎన్ని ఉన్నాయి నాకు అంటే, సో ఆల్మోస్ట్ టూ వాల్యూస్ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ 6.70 నుంచి 6.90కి వచ్చేసి 7 వాల్యూస్ ఉన్నాయి. 6.90 నుంచి 7.10కి వచ్చేసి 10 వాల్యూస్ ఉన్నాయి. తర్వాత 7.10 నుంచి 7.30కి 13 వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ 7.30 నుంచి 7.50కి 6 వాల్యూస్ ఉన్నాయి. 7.50 ఒక వాల్యూ ఉంది. దీని టోటల్ ఎంత అవుతుంది అంటే 40కి ఈక్వల్ కావాలి. మనం ఎన్ని తీసుకున్నాం 40 వీక్స్ కాబట్టి. ఓకే, ఇక్కడ క్లాస్ మిడ్ పాయింట్ ఏంటిది, దీనికి మిడ్ పాయింట్ ఏముంది, సో 6.3కి 6.4కి మధ్య మిడ్ పాయింట్ 6.40. ఓకే, ఇది 6.40. నెక్స్ట్ వచ్చేసి 6.60. సో 6.80. సో తర్వాత వచ్చేసి 7 సో 7.20. సో 7.40. సో 7.60 అనమాట. ఇది క్లాస్ మిడ్ పాయింట్. ఓకే, ఇప్పుడు రిలేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలి. రిలేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా చేస్తావు, నేను ఏం చెప్పాను, రిలేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఇండివిజువల్ ఫ్రీక్వెన్సీ అన్న. సో ఇండివిజువల్ frequency which is nothing but so frequency by total frequency. సో ఫ్రీక్వెన్సీ బై టోటల్ ఫ్రీక్వెన్సీ అని చెప్పాలి. అంటే ఏంటిదంటే 1/40 చేస్తే ఎంత వస్తుంది నాకు అవుట్పుట్, సో 0.025 వస్తుంది. అలానే ఇక్కడ 2/40 అంటే సో 0.50 వస్తుంది. అలానే 7/40 చేస్తే సో 7/40 చేస్తే సమ్ వాల్యూ 10/40 అంటే 1/4 అంటే ఇక ఇది కూడా 0.25. ఇది 13/40. తర్వాత నెక్స్ట్ 6/40, ఇంకోటి వచ్చేసి 1/40 అని. సో 1/40 చేసినప్పుడు సో 0.025. ఇవి రిలేటివ్ ఫ్రీక్వెన్సీ. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, సో ఫ్రీక్వెన్సీకి క్యుములేషన్ చేయడం అనమాట. అంటే ఏంటిదంటే ఇప్పుడు ఇది ఉంది కదా ఫ్రీక్వెన్సీకి, ఈ ఫ్రీక్వెన్సీకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది ఏం చేస్తుంది, సమ్ అనేది యాడ్ చేసుకుంటూ పోతారు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఫ్రీక్వెన్సీ 1 ఉంటుంది, సెకండ్కి వచ్చేసరికి 1+2 ఎంత అవుతుంది, 3 అవుతుంది. సో నాకు నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే ఇంకా సో ఇక్కడ 3+7 ఎంత అవుతుంది అంటే 10 అవుతుంది. సో 10+10 ఎంత అవుతుంది అంటే 20 అవుతుంది. సో 20+13 ఎంత అవుతుంది, 33 అవుతుంది. 33+6 39 అవుతుంది. 39+1 వచ్చేసి 40 అవుతుంది. దీన్ని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటారు. సో ఇదే అన్నమాట. మనకు వచ్చేసి ఇక్కడ చూడు, దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకుంటున్నామంటే మోస్ట్ ఆఫ్ ద మోర్ట్గేజ్ లోన్స్ దేని దగ్గర ఎక్కువ ఉన్నాయంటే ఇక్కడ చూడండి 30. అంటే ఏం రిప్రజెంట్ చేస్తుంది, మోస్ట్ ఆఫ్ ద మోర్ట్గేజ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ ఇన్ బిట్వీన్ సో 36 అండ్ సంథింగ్ కాల్డ్ అస్ దిస్ రేంజ్. సో ఇవే అనమాట ఎక్కువ. సో అవుట్ ఆఫ్ దిస్ 40 అనమాట ఆర్ ఇన్ ద క్లాస్ రేంజ్ ఫ్రమ్ 0.6.70 to 6.90. సో 6.70 6.90 అండ్ 13 ఆర్ అండర్ ద 7.10 అన్నమాట. అర్థమైంది అసలు, మళ్ళీ ఇంకోసారి చెప్పాలా, అసలు మ్యాక్సిమం అర్థం అవ్వకపోయిండొచ్చు మీకు. మళ్ళీ చూస్తూ ఉన్నాం. ఉం? కంటిన్యూ చేయి, నెక్స్ట్ కంటిన్యూ. టాస్క్ 1 టాస్క్ 2 అనమాట. 2 టాస్క్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏం లేదబ్బా, ఏంటంటే మనకు ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ ఇచ్చాడు. వారానికి సంబంధించిన 40 వారాలకు సంబంధించిన మోర్ట్గేజ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇచ్చాడు అనమాట ఒక్కొక్క వారానికి. ఇక్కడ క్లాస్ ఏమొస్తుంది అంటే సో డివైడెడ్ బై 7 ఎందుకు తీసుకుంటామంటే వారానికి ఎన్ని రోజులు ఉంటాయి, డేకి క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి 7 days అని చెప్పి తీసుకున్నాం అనమాట. కన్స్ట్రక్ట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఫర్ దిస్ డేటా అన్నారు. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేయాలన్నాయి. చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ రేంజ్ క్యాలిక్యులేట్ చేయాలి, క్లాస్ విడ్త్ క్యాలిక్యులేట్ చేయాలి. అలానే క్యాలిక్యులేట్ అంటే డిస్ప్లే ద క్లాస్ మిడ్ పాయింట్స్ రిలేటివ్ ఫ్రీక్వెన్సీ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫర్ దిస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పనేసి చెప్పాడు. అలా చెప్పినప్పుడు ఫస్ట్ నేను ఏం చేశాను, రేంజ్ క్యాలిక్యులేట్ చేశాను. ఇక్కడ రేంజ్ ఏంటి, హైయెస్ట్ మైనస్ లోయెస్ట్. హైయెస్ట్ వాల్యూ 7.68, లోయెస్ట్ 6.35. సో వాటి డిఫరెన్స్ చేస్తే 1.3533 వచ్చింది. తర్వాత క్లాస్ విడ్త్ కనుక్కోవాలంటే రేంజ్ బై నెంబర్ ఆఫ్ క్లాసెస్ అనేది ఫార్ములా అనమాట. సో ఇక్కడ 1.33 డివైడెడ్ బై 7 ఎందుకు తీసుకున్నాం అంటే పర్ డేకి చేస్తున్నాం అనమాట. ఇక్కడ పర్ డేకి తీసుకుంటున్నాం కాబట్టి అందుకే మనం 7 వేసాం అనమాట. రేంజ్ ఎంత 0.19 వచ్చింది అంటే క్లాస్ విడ్త్ 0.2 అనమాట. ఈ క్లాస్ విడ్త్ అనేది 0.2 అంటే ఏంటిది, ఫస్ట్ తీసుకున్న విడ్త్ కి సెకండ్ తీసుకున్న దానికి 0.2 యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ క్లాస్ ఎంత ఉంది, లోయెస్ట్ 6.35 ఉంది. నేను 6.35 నుంచి కాకుండా దానికన్నా తక్కువగా తీసుకుంటున్నా 6.30 నుంచి. దీనికి 0.2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, ఒక ఇంటర్వెల్ 6.50. అంటే ఇక్కడ 6.30 నుంచి 6.50 వరకు తీసుకొని
6.50, 6.70, 6.70 అని చెప్పి నాకు ఇక్కడ హైయెస్ట్ ఎంత ఉంది, 7.68 ఉంది. దీనికి నెక్స్ట్ వాల్యూ ఏం తీసుకోవచ్చు, 7.70 వరకు తీసుకోవచ్చు. అంటే ఈ వాల్యూస్ అనేవి ఆ రేంజ్ లో పడిపోవాలి. అందుకనేసి ఇట్లా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇంటర్వెల్ లో నేను ఏం చేస్తున్నా అంటే 6.30కి 6.50 మధ్య ఎన్ని న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి అంటే వాడు ఇచ్చిన డేటాలో ఈ మోర్టగేజ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి కదా, ఇవి ఎన్ని ఫాల్ అవుతున్నాయి అంటే వాటిలో పడుతున్నాయి అనేసి. ఏ రేంజ్ లో, 6.30 నుంచి 6.50 రేంజ్ లో. అంటే ఫ్రీక్వెన్సీ అంటే కౌంట్ అనమాట. ఒకటి మాత్రమే దీని మధ్యలో ఉంటది, రెండు వాల్యూస్ దీని మధ్యలో ఉన్నాయి అనమాట. 7 వాల్యూస్ వచ్చేసి 6.70, 6.90లో ఉన్నాయి. అలానే 6.90, 7.10 మధ్యన 10 వాల్యూస్ ఉన్నాయంట. 7.10, 7.30 మధ్య 13 వాల్యూస్, 7.30, 7.50 మధ్య 6 వాల్యూస్, 7.50, 7.70 మధ్య ఒక వాల్యూనే ఉంది. కాబట్టి టోటల్ చేస్తే 40 వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే క్లాస్ మిడ్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయాలి. క్లాస్ మిడ్ పాయింట్ అంటే ఏంటి, మిడ్ వాల్యూ అనమాట. 6.30 ప్లస్ 6.50 డివైడెడ్ బై 2 చేసిన ఒకటే. దీని మిడిల్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే ఇంకా ఇది. సో 6.40, 6.60, 6.80, 6.7, 7.2, 7.4, 7.6 అన్నమాట. ఇప్పుడు అసలైంది ఏంటి క్యాలిక్యులేట్ చేయాలి, రిలేటివ్ ఫ్రీక్వెన్సీ, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలి. రిలేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటిది, ఇండివిజువల్ ఫ్రీక్వెన్సీ డివైడెడ్ బై టోటల్ ఫ్రీక్వెన్సీ. అంటే 1 డివైడెడ్ బై టోటల్ 40 చేస్తే నీకు వచ్చేది అవుట్. 2 డివైడెడ్ బై 40 ఇక్కడ ఒక సెకండ్ దాన్ని. 7 డివైడెడ్ బై 40 దాని న్యూమరికల్ వాల్యూ. 10 డివైడెడ్ బై 40, 13 డివైడెడ్ బై 40, 6 డివైడెడ్ బై 40 అండ్ 1 డివైడెడ్ బై 40. ఇలా చేస్తే రిలేటివ్ ఫ్రీక్వెన్సీ వచ్చింది. నెక్స్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటిది, 1. దానికి మళ్ళీ ఏమి యాడ్ చేసా, 2 యాడ్ చేసాం. తర్వాత నెక్స్ట్ ఏముంది, 7 ఉంది. 7 కి ఏది యాడ్ చేయాలి అంటే ఇంకా 2 కి మళ్ళీ ఏం యాడ్ చేయాలంటే 1 యాడ్ చేస్తే నీకు 3 వచ్చేసింది, 2. సో 1 అనేది యాస్టీవ్ తీసుకుంటాం. 1 + 2 వచ్చేసి 3 వచ్చేసింది. 3 + 7 ఎంత అంటే 10 అనమాట. 10 + 10 20 అనమాట. 20 + 13 33, 33 + 6 వచ్చేసి 39, 39 + 1 వచ్చేసి 40. ఇలా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది కంప్లీట్ గా సో ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఇలా యాడ్ చేస్తే వచ్చిన దాన్ని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటారు. దీని నుంచి మనం తెలుసుకున్నది ఏంటి అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి డేటాలో. సో దీంట్లో అబ్జర్వ్ చేస్తే మనకు ఏమర్థం అవుతుందంటే మోస్ట్ ఎక్కువగా మోర్ట్గేజ్ రేట్స్ అనేవి ఏ రేంజ్ లో ఉన్నాయి అంటే ఇంకా సో 6.70 నుంచి 6.90 నుంచి సో 7.30 నుంచి 7.5 రేంజ్ లో. అంటే ఎక్కువ మోర్ట్గేజ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఈ రేంజ్ లోనే ఉన్నాయి. టోటల్ చేయి వీటన్నిటిని, నీకు 2 + 1 3 4 తీసేస్తే 36. మోర్ట్గేజ్ రేంజెస్ వచ్చేసి 6.70 నుంచి 6.70 టు 7.50 మధ్యలోనే ఉన్నాయన్నమాట మోర్ట్గేజ్ ఇంట్రెస్ట్ రేట్స్ అన్ని. ఇది మనం అర్థం చేసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే ఇదే అన్నమాట. ఓకే. సో ఎక్కువ గ్రేటెస్ట్ ఫ్రీక్వెన్సీ దేంట్లో ఉంది అంటే దీంట్లో ఉంది అనమాట. 7.10 నుంచి సో 7.30 మధ్యలో. సో 13 ఎక్కువగా ఈ రేంజ్ లో ఉన్నాయి అని చెప్పని చెప్పుకున్నాం. అలానే మీకు ఇక్కడ అసైన్మెంట్స్ ఇచ్చా అనమాట, 2 అసైన్మెంట్స్. ఈ అసైన్మెంట్స్ కూడా సాల్వ్ చేయండి. ఏంటిదంటే ఇంకా ఇక్కడ ద ఓనర్ ఆఫ్ ఎ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ ascertains the ages of sample of customers. From this data, the owners construct the frequency distribution shown. వాడే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాడు. ఫర్ ఈచ్ క్లాస్ ఇంటర్వెల్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ డిటర్మైన్ ద క్లాస్ మిడ్ పాయింట్, రిలేటివ్ ఫ్రీక్వెన్సీ అండ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. క్లాస్ ఇంటర్వెల్ 0 to 5, 5 10, 10 15, 15 20, 20 25, 25 30, 30 35 అనమాట. ఫ్రీక్వెన్సీ రేంజ్ ఇచ్చాడు. మీరు ఏం చేయాలి, ఇక్కడ క్లాస్ మిడ్ పాయింట్ 0 to 5 మధ్యలో క్లాస్ మిడ్ పాయింట్ ఏంటి, సో 2.5, ఇక్కడ 7.5, ఇక్కడ 12.5, ఇక్కడ సో 17.5, అట్లా 22.5, సో 27.5, సో 32.5 అని చెప్పి క్లాస్ మిడ్ పాయింట్ యాడ్ చేస్తారు. రిలేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా చేస్తారు అంటే ఈ టోటల్ చేయాలి. టోటల్ చేస్తే నీకు వస్తుంది. సో ఫస్ట్ రేంజ్ కనుక్కోవాలి. రేంజ్ అంటే ఏంటి, హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ ఇవన్నీ చేసి తర్వాత రేంజ్ కనుక్కొని సో క్లాస్ విడ్త్ కూడా కనుక్కొని సో క్లాస్ విడ్త్ రేంజ్ కూడా కనుక్కోవాల్సిన పని లేదు నన్ను అడిగితే. డైరెక్ట్ క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. నువ్వు చేయాల్సింది ఏంటి, రిలేటివ్ ఫ్రీక్వెన్సీ. వీటి టోటల్ సమ్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది, 6/something టోటల్, 8 టోటల్, 17 టోటల్, 23 టోటల్. అలానే నువ్వు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే 6 + 8 ఎంత, 14. ఫస్ట్ 6 వస్తుంది మళ్ళా. సో 6 + 8 అంటే ఇంకా 14, 14 + 17 అంటే సో 31, 31 + 23 అంటే ఒక వాల్యూ వస్తుంది. దీన్ని ఏమంటారు, ఫ్రీక్వెన్సీ టేబుల్ అంటారు. ఇక్కడ ఇంకొక అసైన్మెంట్ ఏంటంటే ప్యాకింగ్ ప్రాసెస్ is supposed to fill small boxes of raisins so with approximately 50 raisins so that each box will weigh the same. However, the number of raisins in each box will vary. Suppose 100 boxes of raisins are randomly sampled. The raisins counted and the following data are obtained.
దీనికి చూడండి, ఎట్లా నేను చేసిన ఎగ్జాంపుల్ లాగానే మీరు ఏం చేయాలి, క్లాస్ ఫస్ట్ రేంజ్ కనుక్కోవాలి, తర్వాత నెక్స్ట్ క్లాస్ విడ్త్ డిజైన్ చేసుకోవాలి, ఇంటర్వెల్ చేయాలి, ఫ్రీక్వెన్సీ తెలుసుకోవాలి, క్లాస్ మిడ్ పాయింట్ చేయాలి, రిలేటివ్ ఫ్రీక్వెన్సీ చేయాలి, అలానే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కూడా చేయాలి. కన్స్ట్రక్ట్ ద ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ ఫర్ దిస్ డేటా, వాట్ డస్ ద ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ రివీల్ అబౌట్ ద బాక్స్ ఫిల్స్ అన్నమాట. ఓకే, సో ఏంటి అనేది మీరు మీరు ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నాకు చెప్పాలి, ఏమని అనేసి. ఇక్కడ కూడా అంతే, దానికి సంబంధించిన, సో వాట్ డస్ ద రిలేటివ్ ఫ్రీక్వెన్సీ టెల్ ద ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ ఓనర్ అబౌట్ ద కస్టమర్ ఏజెస్, ఏజెస్ కి సంబంధించి ఏం ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంది అనేది. దీన్నే మనం అనాలిసిస్ అంటాం. మీరు అనలైజ్ చేసి చెప్పాలి. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ అసైన్మెంట్స్ ఫర్ యూ. ఈ పీడిఎఫ్ ఇప్పుడే షేర్ చేస్తాను. సో మీరు టుమారో క్లాస్కి అటెండ్ అయ్యే లోపల నాకు సాల్వ్ చేస్తేనే నెక్స్ట్ క్లాస్లో అలో చేస్తాను, లేకపోతే చేయండి. ఎందుకంటే పైథాన్ నేను ఎలాగో ఎక్స్పెక్ట్ చేయలేదు మీ నుంచి. కనీసం ఈ స్టాట్స్ అన్న అట్లీస్ట్ కొన్ని చిన్న చిన్న అసైన్మెంట్స్ అన్నా చేయండి. ఓకే అన్న, డెఫినెట్. ఓకే, సో ఇదైతే నేను వీడియోస్ కూడా ఇప్పుడే అప్లోడ్ చేస్తాను మీకు. అలానే మెటీరియల్ కూడా ఇప్పుడు స్టాట్స్ పంపించేస్తా, చూడండి. ఓకేనా? ఓకే, రైట్. మరి అయితే ఓకే సో అన్న, మీరు అసైన్మెంట్ నాకు డెఫినెట్. ఆ, లేదు మీరు పంపిస్తే టుమారో క్లాస్ తీసుకుంటాను. ఈరోజు పంపించారనుకోండి మళ్ళీ నైట్ లోపల, టుమారో క్లాస్ ఏ 10 నిమిషాల్లో కూర్చుంటే అయిపోతుంది. ఇది ఏం పెద్దదేం కాదు, నువ్వు అంతా దానికోసం ఆలోచిస్తున్నావు. ఐదు ఓకే అన్న, నిమిషాలు 10 నిమిషాలు ఈవినింగ్ లో అరగంట మ్యాక్స్. పంపించేస్తాను. ఈవినింగ్ పంపించండి. ఓకే మరి అయితే రైట్.